మాటాడవే బొమ్మ అని ఓ సినిమాలో ఒక పాట ఉంది. ఇప్పుడు బొమ్మలు కేవలం మాట్లాడటం ఏంటి, పాటలు కూడా పాడిస్తున్నాయి. అది కూడా ఎంతో సహజంగా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో స్టిల్స్లో కూడా కదలికలు తేవచ్చు, ఫోటోల్ని సైతం మాట్లాడించవచ్చు. ఈ సంగతి తెలిసిందే కదా, కొత్త ఏముంది అనకండి. మరి ఈ కొత్త టూల్ చూస్తే నిజంగా మీరు విస్తుపోతారు. ఫోటో కదిలే ఆ విధానం చూస్తే ఏంటి అద్భుతం అని అంటారు. అది సాధ్యమెలా అయిందో అర్థం కాక ఆశ్చర్యపోతారు. మరి ఈ టూల్ ఏంటి, దీని గొప్పతనం ఏంటి, మాటలు ఎందుకు, చూసి మీరే తెలుసుకోండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరో అడుగు ముందుకేసింది. కంప్యూటర్ విజన్, అడ్వర్సేరియల్ నెట్వర్క్స్ ఇప్పుడు మరిన్ని అద్భుతాలని సృష్టించబోతున్నాయి. టెక్స్ట్ ఇచ్చి ఇమేజ్లు సృష్టించే సాధారణ స్థాయి నుంచి టెక్స్ట్ నుంచి వీడియోలు సృష్టించడం, కేవలం ఒక్క ఇమేజ్ ఆధారంగా కొన్ని నిమిషాల వీడియోని తయారు చేయడం, ఇవన్నీ ఇప్పుడు ఏఐ ద్వారా సాధ్యమవుతున్నాయి. తాజాగా టెక్నో రంగంలో అడుగు పెడుతున్న EMO ఎమోట్ పోర్ట్రైట్ అలైవ్ అనే టెక్నాలజీ ఆశ్చర్యపరిచే రిజల్ట్స్ ఇస్తోంది. మాట్లాడడం గానీ, పాట పాడడం గానీ ఇక కేవలం వీడియోలకి మాత్రమే పరిమితం కాదు. ఇప్పుడు ప్రతి ఇమేజ్ కూడా పాడగలదు, మాట్లాడగలదు. అది కూడా పూర్తి స్థాయి ఎక్స్ప్రెషన్స్ తో, సహజమైన కదలికలతో వీడియోగా మారిపోతుంది. మనం చేయాల్సింది కేవలం ఒక ఇమేజ్ అప్లోడ్ చేయడం, దానికి ఒక ఆడియో రిసోర్స్ ఇవ్వడం, ఇవి మాత్రమే. మనమిచ్చే ఆడియో మ్యూజిక్ తో కూడిన పాట కావచ్చు, మ్యూజిక్ లేని పాట కావచ్చు, లేదా కేవలం మాటలతో కూడిన ఒక వోకల్ రిసోర్స్ మాత్రమే కావచ్చు. ఇవి చాలు. ఆ రిఫరెన్స్ ఇమేజ్ ని తీసుకుని వోకల్ సోర్స్ ని దాంతో మిక్స్ చేసి వెంటనే ఒక అద్భుతమైన వీడియోని తయారు చేయగలిగే కెపాసిటీ ఈ ఎమో టెక్నాలజీకి ఉంది. అయితే ఇప్పటికే ఇలాంటి అనేక ఏఐ టూల్స్ వచ్చాయి కదా. ఇమేజ్ ఆధారంగా వీడియోల్ని తయారు చేసే టూల్స్ కొన్ని ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి కదా. మరి ఈ ఎమో ప్రత్యేకత ఏముంది అని ఎవరైనా అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇప్పటి వరకు అవైలబుల్ గా ఉన్న సర్వీసులు ఇస్తున్న క్వాలిటీ కంటే ఈ ఎమో ప్రాజెక్ట్ అత్యద్భుతమైన క్వాలిటీ అవుట్పుట్స్ అందిస్తోంది. ఇప్పటికే మార్కెటింగ్ అవసరాల కోసం, ఇంకా ఇతర కమర్షియల్ అవసరాల కోసం బిజినెస్ వీడియోలు తయారు చేస్తున్నారు జనం. వీటిని చేసేందుకు హెల్ప్ చేసే ఆన్లైన్ సర్వీసులు కూడా అనేకం అవైలబుల్ గా ఉన్నాయి. కేవలం టెక్స్ట్ టైప్ చేసి నాకు ఇలాంటి వీడియో కావాలి అంటే చాలు, అప్పటికప్పుడే వీడియోలు తయారు చేసి అందిస్తుంటాయి ఈ సైట్లు. ఇదంతా ఏఐ ఆధారంగానే జరుగుతుంది. బీటబుల్, వీడ్ ఇలాంటి సర్వీసులు ఇలాగే కమర్షియల్ అవసరాలకు ఉపయోగపడే వీడియోల్ని క్షణాల మీద తయారు చేసిస్తున్నాయి. ఒక బిజినెస్ గురించి తెలుసుకోవాలి అంటే గతంలో జనం ఏం చేసేవారు? ఆ బిజినెస్ కి చెందిన బ్రోచర్ ని లేదా ఫ్లైయర్ ని చదివేవారు. అయితే ఇప్పుడు ఏదైనా సరే వీడియో ద్వారా అయితే సులువుగా తెలుసుకోవచ్చని అనుకుంటున్నారు. కస్టమర్లు ఇలా భావించడం వల్ల కమర్షియల్ అవసరాల కోసం వీడియోలు చేయటం పెరిగిపోయింది. అయితే నిన్న మొన్నటి వరకు వీడియో మేకింగ్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న విషయం. ముఖ్యంగా కమర్షియల్ అవసరాల కోసం వీడియోలు తయారు చేయాలి అంటే దానికి ఎంతో ఖర్చు అవుతుంది. అయితే ఇప్పుడు బీటబుల్ లాంటి సర్వీసులు ఈ పనిని చాలా సులువు చేసేశాయి. ఎంత క్లిష్టమైన వీడియో అయినా సరే ఒక మార్కెటింగ్ వీడియోని తయారు చేయాలి అంటే ఇప్పుడు ఈజీ. మంచి క్వాలిటీతో కేవలం 1 గంటలో అవుట్పుట్ తీసుకురావచ్చు. ఇక ఏఐ వీడియోలు తయారు చేసే అత్యంత ప్రసిద్ధమైన సర్వీసులు, సంచలనం సృష్టిస్తున్న సర్వీసులు కొన్నున్నాయి. ఏ ఇమేజ్ నైనా వెంటనే వీడియోగా మార్చి ఇవి ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా హ్యూమన్ క్యారెక్టర్ల కదలికల విషయంలో ఒక ఇమేజ్ నిజంగా మాట్లాడుతున్న ఫీలింగ్ కలిగించడంలో డిఐడి లాంటి టూల్స్ ఎంతో పరిణితి సాధించాయి. అలాగే హెయిజన్ లాంటి సర్వీసులు కూడా ఎంతో క్వాలిటీ అవుట్పుట్ ఇస్తున్నాయి. కేవలం ఒక ఇమేజ్ నిచ్చి స్క్రిప్ట్ టైప్ చేస్తే ఆ వెంటనే అక్కడే ఆ ఇమేజ్, ఆ స్క్రిప్ట్ చదవడం కూడా చాలా సహజంగా హెడ్ మూవ్మెంట్ తో సహా పర్ఫెక్ట్ గా ఉండడం ఈ టూల్స్ ప్రత్యేకత. అక్కడున్నది కేవలం ఇమేజ్ మాత్రమే అయినా, ఏ వీడియో షూట్ చేయకపోయినా ఇది నిజంగా షూట్ చేసిన వీడియో అని భ్రమ కలిగించేంత స్థాయిలో అవుట్పుట్ ఇస్తున్నాయి ఈ టూల్స్. కేవలం స్క్రిప్ట్ ఇస్తే దాంతో ఇమేజ్ ని వీడియోగా మార్చగలుగుతున్న ఈ సర్వీసులకి ఇప్పుడిప్పుడే డిమాండ్ పెరుగుతోంది. ఏదేమైనా ఏఐ ఆధారంగా ఇలా క్షణాల మీద ప్రొఫెషనల్ వీడియోలు తయారు చేయగలగడం నిజంగా గొప్ప అడ్వాన్స్మెంట్ అని చెప్పాలి. అయితే ఫేస్ మూమెంట్, హెడ్ మూమెంట్ ఓకే గానీ బాడీ మూమెంట్ విషయంలో మాత్రం ఇప్పటికీ లోటుంది. ఒక ఇమేజ్ ఇచ్చినప్పుడు కేవలం ట్రైన్ చేసిన కొన్ని మోడల్స్ విషయంలో తప్ప మిగిలిన వాటి విషయంలో బాడీ మూమెంట్స్ ఉండవు. మనం అప్లోడ్ చేసుకునే సొంత ఇమేజ్లతో బాడీ మూమెంట్స్ సాధ్యం కావు. దానికి మళ్లీ కస్టమైజ్డ్ మోడల్ ట్రైనింగ్ అవసరం. ఉదాహరణకి వండర్షేర్ విర్బో అనే సర్వీస్ ఉంది. ఇది వీడియోలు తయారు చేసే అనేక ఆప్షన్స్ ఇస్తుంది. మార్కెటింగ్ వీడియోల్ని క్షణాల మీద తయారు చేయటం ఇక్కడ సాధ్యం. ఇమేజ్ల్ని అప్పటికప్పుడు వీడియోలుగా మార్చేసి ఎన్నో భాషల్లో మాట్లాడించవచ్చు.
ఇక్కడ వీడియోల్లో కేవలం హెడ్ మూవ్మెంట్స్, లిప్ సింక్, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మాత్రమే కాకుండా బాడీ మూవ్మెంట్ కూడా కనిపిస్తుంది. కానీ ఈ బాడీ మూవ్మెంట్ అనేది కస్టమర్ అప్లోడ్ చేసుకునే ఇమేజ్ విషయంలో మాత్రం రాదు. అలా బాడీ కదలాలంటే ప్రత్యేకంగా మనం వాళ్ళకి కొన్ని వీడియోలు పంపి ఒక ఏఐ మోడల్ క్రియేట్ చేసుకోవాలి. ఇక నేరుగా వీడియోల నుంచి మూవ్మెంట్స్ ని తీసుకుని యానిమేషన్స్ క్రియేట్ చేయగలిగే డీప్ మోషన్ లాంటి సర్వీసులు కూడా కొన్ని ఉన్నాయి. మొబైల్ యాప్స్ లో పిక్వేర్స్ లాంటి కొన్ని యాప్స్ ఫోటోలో మూవ్మెంట్ తీసుకొస్తూ యూజర్లని అట్రాక్ట్ చేస్తున్నాయి. అలాగే వాంబో కూడా ఈ యాప్ లో ఒక ఇమేజ్ ఇచ్చి పాట పాడమంటే ఆ ఇమేజ్ పాడేస్తుంది, ఫేస్ ఎక్స్ప్రెషన్స్ తో సహా. ఇలాంటి ఎన్నో చిన్న చిన్న టూల్స్ కూడా ఇప్పుడు ఏఐ రంగంలో సిద్ధంగా ఉన్నాయి. సరే, ఏమో ప్రత్యేకత ఏంటి అంటే ఇది గతంలోని వాటన్నింటికంటే మెరుగైన అద్భుతమైన అవుట్పుట్ ని ఇవ్వగలుగుతోంది. ఈ టూల్ కి ఒక ఫోటోని మనం ఇన్పుట్ గా ఇచ్చామనుకోండి, ఫోటోలో లేని ఎన్నో విషయాల్ని తనంతటి తానుగా న్యాచురల్ గా క్రియేట్ చేసుకోగలుగుతుంది. ఉదాహరణకి ఒక ఇమేజ్ లో క్యారెక్టర్ తల ఇటు నుంచి అటు తిప్పినప్పుడు ఎటువైపు నుంచి ఎంత విజిబుల్ అవుతుంది అన్నది ఈ ఏఐ ఇంజిన్ ఊహించగలుగుతుంది. కరెక్ట్ గా లెక్క వేసుకుని అక్కడ అవసరమైన పిక్సెల్స్ ని క్రియేట్ చేసుకుంటుంది. ఉదాహరణకి ఒక ఫోటోలో ఒక క్యారెక్టర్ చెవికి ఒక రింగ్ ఉందనుకోండి, ఆ క్యారెక్టర్ కదులుతున్నప్పుడు ఆ రింగ్ కూడా సహజంగా కదులుతుంది. అంతేకాదు మాట్లాడేటప్పుడు మనిషి ఇచ్చే అత్యంత సహజమైన ఎక్స్ప్రెషన్స్ కూడా ఇక్కడ తయారవుతాయి. ప్రస్తుతం ఎంతో పాపులర్ అయిన డిఐడి లాంటి టూల్స్ లో కూడా ఎక్స్ప్రెషన్స్ విషయంలో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. ఏవో స్థిరంగా కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి అక్కడ, వాటిని మాత్రమే మనం ఉపయోగించుకోవాల్సిన పరిస్థితి. ఫోటోలో ఒక హెడ్ ఉన్నప్పుడు దాన్ని ఎటైనా తిప్పగలిగేంత ఎక్కువ ఫ్రీడమ్ ప్రస్తుత టూల్స్ లో లేదు. కానీ ఆ ఫ్రీడమ్ ని మనం ఈ ఎమో టూల్లో గమనించవచ్చు. ఇలాగే ఊహాత్మకమైన క్రియేషన్ లోనూ ఇది చాలా అడ్వాన్స్డ్ టూల్. ఉదాహరణకి ఫోటోలో ఒక వ్యక్తి కళ్ళజోడు పెట్టుకున్నప్పుడు ఆ కళ్ళజోడులో కనిపించే విజువల్స్ వ్యక్తి కదలికల్ని బట్టి మారుతాయి. వీటిని కూడా క్రియేట్ చేయగలగడం దీని ప్రత్యేకత. ఒరిజినల్ ఫోటోలో అవేవీ లేకపోయినా ఇది క్రియేట్ చేయగలుగుతుంది. ఎమో టూల్ ఇప్పటికీ అందుబాటులో లేదు, ఇంకా వర్క్ జరుగుతోంది. అయితే ఇలాంటి టూల్ వస్తే ఇమేజెస్ కి పూర్తిగా ప్రాణం వచ్చినట్టే. టాకింగ్ విషయంలో గానీ, సింగింగ్ విషయంలో గానీ వాటికి ఎలాంటి అడ్డంకి ఉండదు. మరి ఒక ఫోటోలో ఇంత న్యాచురల్ గా, ఇంత సహజంగా కదలికెలా వస్తుంది అంటే దీని వెనుక చాలా టెక్నాలజీ ఉంది. ఇందులో మొదట ఫ్రేమ్స్ ని ఎన్కోడ్ చేస్తారు. ఒక రిఫరెన్స్ ఇమేజ్ తీసుకుని దాని నుంచి కదలికలతో ఇమేజెస్ అంటే మోషన్ ఫ్రేమ్స్ క్రియేట్ చేస్తారు. ఆ తర్వాత ఒక విఏఈ ఎన్కోడర్ ద్వారా ఆ ఇమేజెస్ క్వాలిటీని పెంచుతారు. విఏఈ అంటే వేరియేషన్ ఆటో ఎన్కోడర్. ఏఐ జనరేటెడ్ ఇమేజెస్, వీడియోల విషయంలో ఈ విఏఈ టెక్నాలజీని వాడుతూ ఉంటారు. ఎమో టెక్నాలజీ చాలా ప్రత్యేకమైంది. ఒక పక్క ఆడియోను బట్టి లిప్ సింక్ చూసుకుంటూ, మరో పక్క కంటెంట్ ని బట్టి ఎక్స్ప్రెషన్స్ క్రియేట్ చేస్తూ, ఇమేజ్ ఏ మేరకు కదలాలి అనే విషయంలో హద్దులు సరిచూసుకుంటూ, క్రియేట్ అయ్యే ప్రతి మూమెంట్ సహజంగా ఉండేలా చెక్ చేసుకుంటూ క్వాలిటీ అవుట్పుట్ ఇవ్వడమే ఈ ఎమో టెక్నాలజీ ప్రత్యేకత. మామూలు ఫోటోల్ని వీడియోలుగా మార్చడమే కాదు, ఏఐతో క్రియేట్ అయిన ఇమేజెస్ ని, యానిమేటెడ్ క్యారెక్టర్లని కూడా వీడియోలుగా చేయగలుగుతుంది ఈ టెక్నాలజీ. ముఖ్యంగా ఏఐ జనరేటెడ్ ఇమేజ్ తో అయితే ఇంకా అద్భుతమైన వీడియోలు తయారవుతాయి. ఇమేజ్ లో ఎక్కువ సమాచారం లేకపోయినా క్యారెక్టర్ మన వైపు చూస్తున్నట్టు, 3D స్పేస్ లో న్యాచురల్ గా తల కదుపుతున్నట్టు అత్యంత న్యాచురల్ గా అవుట్పుట్ వస్తుంది. ఇక్కడ ఈ వీడియోలో ఆ క్యారెక్టర్ మూవ్మెంట్ కి అనుగుణంగా జుట్టు ఎంత న్యాచురల్ గా కదులుతోందో కూడా గమనించవచ్చు. యానిమేటెడ్ క్యారెక్టర్స్ లాంటి వాటిని కదపాలంటే ఇకపై పెద్దగా కష్టపడాల్సిన పని ఉండకపోవచ్చు. కాబట్టి ఈ ఎమో టెక్నాలజీ వల్ల యానిమేషన్ రంగంలో కూడా ఇకపై అద్భుతాలు జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎక్స్ప్రెషన్స్. ఏదో మొహమాటం కోసం హ్యాపీ, సీరియస్, సాడ్ అంటూ 3-4 స్టాక్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేసి సరిపెట్టకుండా నిజంగా మనిషిలాగా పూర్తి స్థాయిలో ఎక్స్ప్రెషన్స్ ఇచ్చేలా క్రియేట్ చేయగలగడమే దీనిలో స్పెషాలిటీ. అయితే ఇలా న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్ రావాలంటే ముందుగా ఈ మోడల్స్ ని ట్రైన్ చేయాలి. వీడియో సోర్సులు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సరే, ఈ ఎమో లాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీలు రావడం వల్ల లాభాలేంటి అంటే చాలా ఉన్నాయి. ఒకరు చేసిన యాక్షన్ ని మరో యాక్టర్ చేత పలికించవచ్చు. ఇప్పుడు మోషన్ క్యాప్చర్ టెక్నాలజీలో ఇదే విధంగా ఒకరు యాక్ట్ చేసి దాన్ని యానిమేటెడ్ క్యారెక్టర్ కి అప్లై చేస్తున్నారు. అలాగే ఫ్యూచర్ లో ఒకరు మాట్లాడిన విషయాన్ని మరొకరి చేత పలికించవచ్చు. అది కూడా మనం కోరుకున్న ఎక్స్ప్రెషన్స్ తో పలికించగలిగే అవకాశం ఉంది. అయితే ఇలాంటి టెక్నాలజీల వల్ల దొంగ వీడియోలు ఎక్కువైపోవా? ఏది ఒరిజినలో ఏది కాదో తెలియని పరిస్థితి ఏర్పడదా? ప్రమాదం కాదా అంటే ప్రమాదమే. అయితే టెక్నాలజీ పరంగా చూస్తే ఇదొక అద్భుతం. అలీబాబా గ్రూప్ కి చెందిన కొందరు చైనీస్ సైంటిస్టులు ఎమోకి రూపకల్పన చేశారు. ఒక ఇమేజ్ ఆధారంగా ఇంత అద్భుతమైన, అత్యంత సహజమైన అవుట్పుట్ ని తీసుకురాగలగడం నిజంగా ఎంతో మెచ్చుకోదగిన విషయం.
కంప్యూటర్ విజన్, జనరేటివ్ ఏఐ రంగాల్లో ఇలాంటి టెక్నాలజీలే మైలురాళ్లవుతాయనటంలో సందేహమే లేదు.